హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 93వ భాగం. మరిది గారు, కాఫీ తాగుతారా అని వెటకారంగా మను అంటే, నిన్ను అంటూ ఏదో అనబోతూ అభి సోఫాలో కూర్చొనుండడం చూసి ఇంకేం మాట్లాడలేక సైలెంట్ గా ఉండిపోయాడు రామ్. మిమ్మల్ని మరిది గారు, కాఫీ తాగుతారా లేదంటే టీ తాగుతారా? తనకి మాత్రమే వినపడేలా, ఏంటే రెచ్చిపోతున్నావు? ఏం లేదు మరిది గారు, మీరు వదినా అంటుంటే ఎంత బాగుందో తెలుసా? ఏది ఒక్కసారి నన్ను వదినా అనండి, నా చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంది. నీ మొగుడిని చూసుకుని రెచ్చిపోతున్నావు కదా? కాదు, నీ అన్న ముందు నీ వేషాలేవి పనికిరావని అర్థమైంది మదిరిగారు. నిన్ను అంటూ చేయి పట్టుకోబోతుంటే ఫోన్ మాట్లాడి పక్కకి చూసిన అభికి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి, ఏంటిద్దరూ ఏదో డీప్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు అని అడిగాడు. ఏం లేదండి, మీ తమ్ముడు మీ మీద అలిగాడు. నా మీద? ఎందుకు? అదే, నన్ను వదిన అనమన్నందుకు. అలగడానికి వాడేమైనా చిన్నపిల్లాడా? అయినా ఇలాంటివి వాడు పట్టించుకోడు. ఎలా తమ్ముడు, అంతేనా? ఇబ్బందిగా నవ్వి ఊరుకున్నాడు రామ్. కాని ఒక్కటి మాత్రం నిజమండి, మీ తమ్ముడి నోటితో వదిన అనే పిలుపు ఎంత బాగుందో. అభిరామ్ నవ్వి, తమ్ముడు బయలుదేద్దామా అని రామ్తో కలిసి బయటికెళ్ళిపోయాడు. వెళ్ళు రామ్, నీ అన్నంటే నీకు ఇంత భయం ఉందని నాకు తెలీదు అని నవ్వుకుంది మను. గాయత్రి, అభి క్యాబిన్లో కూర్చొనున్నారు. పేపర్ వెయిట్ తిప్పుతూ, నాతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలని పిలిపించావు. ఏంటి మమ్మది? నువ్వేం చేసినా కరెక్టే చేస్తావని నాకు నమ్మకం అభి. బట్ అంటూ ఆలోచిస్తుంటే, ఇప్పుడు నేను ఆ నమ్మకాన్ని పోగొట్టేలా ఏం చేయలేదే అన్నాడు అభిరామ్. చేశావని కాదు, బట్ ఎవరితో ఒక్క మాట కూడా చెప్పకుండా ఒక పెద్ద కంపెనీని పర్చేస్ చేయడం, అది ఇప్పుడు లాస్లో ఉంది మామ్. దాన్ని మనం టేక్ ఓవర్ చేస్తే లాస్ అనే వర్డ్స్ కూడా నీకు వినపడదు. అలా చేసే బాధ్యత నాది అన్నాడు అభిరామ్. నువ్వు ఖచ్చితంగా చేస్తావు అభి, బట్ కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? సింపుల్, నాకు కొనాలనిపించింది మా, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇక నీకు చెప్పడం అంటే నేను చేసింది తప్పేం కాదు కాబట్టి అవసరం లేదనిపించింది, అంతే. ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి ఆవిడ మాట కోసం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు అభిరామ్. ఒక నిర్ణయం తీసుకుంటే దాని గురించి ఆలోచించే అలవాటు నీకు లేదు అని గాఢంగా నిట్టూర్చింది గాయత్రి. అమ్మమ్మా, అమ్మమ్మా అంటున్న మను పిలుపుకి భగవద్గీత చదువుకుంటున్న అరుంధతమ్మ ఏంటే అంటే, మీరేమనుకోనుంటే మీతో ఒక మాట మాట్లాడాలి. అడుగమ్మా, నిన్నెప్పుడైనా నేను కోపడ్డానా? అది నేను మీకిష్టం లేనిది ఏమైనా అడిగితే? ఏంటమ్మా అది? పర్వాలేదు, అడుగు. అదే అమ్మమ్మ, పెద్దత్తయ్య గారు అనగానే సైలెంట్ అయిపోయింది అరుంధతమ్మ. అమ్మమ్మ, నిజంగానే పెద్దత్తయ్య తప్పు చేసిందంటావా? తెలీదు, చేసిందనే అందరూ అంటున్నారు మను. అందులో మీరు కూడా ఉన్నారా? తను తప్పు చేసిందని నమ్ముతున్నావా అమ్మమ్మ? లేదమ్మా, నేనలా అనుకోను. ఎందుకంటే నా పెద్ద కొడలు బంగారం. మీనాక్షికి నా కొడుకంటే ప్రాణం. వాడి కోసం కన్నవాళ్ళనే వదిలేసి వచ్చింది. అలాంటిది డబ్బు కోసం వాణ్ణి చంపుతుందా? మరి అత్తయ్య అలా అంటుంటే మీరెందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఏమైందో తెలుసుకుందామని ఎందుకు ప్రయత్నించలేదమ్మమ్మా? లేదు మను, గాయత్రికి తెలుసు మీనాక్షి అలా చెయ్యదని. తను నమ్మదు కూడా. తన కోపమంతా కేవలం తన వల్లే ఈ కుటుంబం ఇలాంటి పరిస్థితికి వచ్చిందని, రాఘవ చావుకు ఆనందిలా శవంగా పడుండడానికి కారణం కేవలం ఆ నిధి గురించి కలుక్కోవాలన్న తన మొండి పట్టుదల. దానివల్లే ఇంత అనర్థం జరిగిందని తన బాధ. అంతే తప్ప మీనాక్షిని మీద అనుమానమేమీ లేదు గాయత్రికి. మరి మీనాక్షి ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఎందుకు ప్రయత్నించలేదమ్మమ్మా? ఎంత తప్పు చేసిన వాడికైనా విడుదలనేది ఉంటుంది కదా. అసలు తప్పే చేయనప్పుడు శిక్ష పడ్డం ఎంతవరకు న్యాయం?
ఇద్దరు చిన్న పిల్లల్ని శవంలా మారిన భర్తని పట్టుకుని ఒంటరిగా గాయత్రి ఎంత కష్టపడిందో నీకు తెలీదు. బహుశా అదే గాయత్రిని మీనాక్షి విషయంలో రాయిగా మార్చేసింది మను. కాని అమ్మమ్మ, కనీసం ఆయనకి మీరైనా తల్లి గురించి చెప్పుండాల్సింది. మీనాక్షి పేరెత్తితేనే అభి ఒప్పుకోవడం లేదు మను. ఎన్నోసార్లు నేను చెప్పాలని చూసినా వాడు అవకాశం ఇవ్వలేదు. ఒక రకంగా వాడు వాళ్ళమ్మ మీద పెంచుకున్న ద్వేషమే వాణ్ణి తప్పుడు దారులు తొక్కించింది. మరిప్పుడు ఆవిడెక్కడున్నారో మీకు తెలీదా అమ్మమ్మా? తెలీదమ్మా. అసలు బతికిందో లేదో కూడా ఎవ్వరికీ తెలీదు. కాని నేను చచ్చేలోపు దాన్ని ఒక్కసారైనా చూడాలనుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటే ఇంకేం మాట్లాడలేక సైలెంట్ అయిపోయింది మను. ఆవిడ గురించి ఎలాగైనా తెలుసుకోవాలి. తన గురించి తెలిస్తేనే అభి పూర్తిగా మారే అవకాశం ఉంది అనుకుని, కాని ఎలా అని ఆలోచనలో పడింది మనస్విని. బెడ్ మీద ల్యాప్టాప్, చెవిలో బ్లూటూత్ పెట్టుకుని మాట్లాడుతూ వర్క్ చేసుకుంటున్నాడు అభి. పిలుస్తున్నట్టుగా భుజం మీద మెల్లిగా రబ్ చేస్తుంది మను. మాట్లాడుతున్నట్టే ఏంటన్నట్టు కళ్ళెగరేశాడు. చేతులు చెంప మీద పెట్టుకుని నిద్రొస్తుంది అన్నట్టు సైగ చేస్తుంటే చిరాగ్గా ముఖం పెట్టి పడుకోమన్నట్టు బెడ్ చూపించి కన్వర్జేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. చిరు కోపంగా చూస్తూ మళ్లీ రబ్ చేస్తుంటే విసుగ్గా ఏంటన్నట్టు చేత్తో చూపించాడు. ఇక్కడ పడుకోవాలన్నట్టు అతని ఛాతీ మీద చూపిస్తుంటే అటుపక్క వాళ్ళకి వినపడకుండా ఆహ్ అనుకుంటూ కమ్ అంటూ చేత్తో చూపించాడు. నవ్వుతూ వచ్చి తన చేతి మీద పడుకుంది మను. తనకి కన్వీనియంట్గా దగ్గరికి జరుపుకొని మరో చేత్తో తన పని చేసుకుంటుంటే నవ్వుతూ అభి నడుం చుట్టూ చెయ్యేసి పడుకొని, ఒకప్పుడు నీ స్పర్శ కూడా భరించలేనట్టు భయపడే విధంగా అనిపించేది. కాని ఒక్కో రోజు గడిచే కొద్దీ నువ్వేంటో తెలుస్తుంటే నిన్ను మార్చబోయి నేనే మారిపోయి నాకే తెలియకుండా నీ మాయలో పడిపోతున్నాను అనుకుంటూనే బ్లూటూత్లో బిజీగా మాట్లాడుతున్న అందమైన అభిరామ్ పలువరసని చూస్తూ నవ్వితే నువ్వు భలే ఉంటావు అభి అనుకుంటూ నడుం చుట్టూ పెట్టిన చేతిని మెల్లిగా తన గుండెల మీద నుండి మెడ చుట్టూ తడుముతుంది. అమ్మాయిలతో రిలేషన్ అన్న ఒక్క బ్యాడ్ హ్యాబిట్ తప్ప నీలో ఎలాంటి లోపం లేదు. ఒక రకంగా చెప్పాలంటే భార్యనయ్యుండి కోరి నీ దగ్గరికి వస్తున్నా నన్ను సరదా కేడిపిస్తున్నావు తప్ప కనీసం ఆ దృష్టితో కూడా చూడట్లేదు అనుకుంటుంటే తెలియకుండానే పెదవుల మీద నవ్వొచ్చేసింది మనుకి. ఈ 6 నెలల్లో నిన్ను మార్చగలనో లేదో కానీ నాకు నువ్వు కావాలి. ఎప్పుడూ నా పక్కనే ఉండాలి. తన గుండెల మీద తడుముతూ ఇక్కడ నేను తప్ప మరే అమ్మాయి ఉండకూడదు అనుకుంటుంటే ఆ ఊహే గాల్లో తేలిపున్నట్టు అనిపించింది. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కాసేపటికి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది మను. కాసేపటికి ఫోన్ చేసి మను మను అని పిలుస్తుంటే అప్పటికే మంచి నిద్దట్లోకి వెళ్లిన మను కొద్దిగా కదిలి ఇంకాస్త గట్టిగా అతన్ని హత్తుకుంటే తన శరీరమంతా పూర్తిగా తనకి టచ్ అవుతుంటే ఇబ్బందిగా అనిపించి నెమ్మదిగా ఆమెను కాస్త దూరం జరిపి తనకి వీలుగా అడ్జస్ట్ చేసుకుని పడుకున్నాడు అభి. వావ్, ఈ ఫోటో ఎంత బాగుందో, సూపర్ అంటూ ముద్దు పెట్టుకుంటూ పరవశించిపోతున్నాడు రామ్ తన ఫోన్ చూసుకుంటూ. అటుగా వెళ్తున్న మను ఇది చూసి రామ్ అంతలా ఏం చూస్తున్నాడోనని సైలెంట్గా వెనక నుండి చూడగానే కళ్ళల్లో నిప్పులు విరజుమ్ముతున్నట్టే అనిపించింది. రామ్ అని గట్టిగా అరిచేసింది. కేర్లెస్గా వెనక్కి తిరిగిన రామ్ మనుని చూసి నువ్వా, ఏంటిలా వచ్చావు, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం లేదు మను, మనిద్దరి అందమైన పిక్స్ ఎంత బాగున్నాయో. ముఖ్యంగా నువ్వు మరీ అందంగా ఉన్నావు, బాపు బొమ్మలా ముద్దొస్తున్నావు తెలుసా అంటూ ముద్దు పెట్టుకోబోతుంటే నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా రామ్? ఓ, చాలా బాగా తెలుస్తుంది. మనిద్దరి స్వీట్ మెమరీస్ని ఎంజాయ్ చేస్తున్నా. అవును, ఇవి ఇప్పుడు వాట్సాప్లో మీ ఆయనకి పంపిస్తే రియాక్షన్ ఏంటంటావు అనగానే భయంతో ఒంట్లో నుండి వణుకొచ్చేసింది మనుకి. తన కళ్ళల్లో కనిపిస్తున్న భయానికి నవ్వుకుంటూ ఆలోచించడం ఎందుకు, ఇదిగో ఇది మా అన్నయ్య నెంబర్, ఇప్పుడే సెండ్ చేస్తా. రామ్ వద్దు. వద్దా, ఎందుకు? రామ్ ప్లీజ్ అంటూ ఫోన్ తీసుకోబోతుంటే తనకి అందకుండా పట్టుకుని ఈ ఫోటోలో నువ్వు చాలా బాగున్నావు మను, వద్దు రామ్ ప్లీజ్, ఇందులో మనిద్దరం ఎంత క్లోజ్గా ఉన్నామో చూడు, ప్లీజ్ రామ్ అంటూ ఫోన్ తీసుకోబోతుంటే వెనక్కి అడుగులేస్తూ ఈ ఫోటో చూసావా, నేను లండన్ వెళ్లే ముందు మనిద్దరం కలిసి ఆ రోజంతా ఎంజాయ్ చేశాం కదా, అప్పుడు తీసుకుంది, నీకు గుర్తుందా? ఆ రోజు మనిద్దరం ఒకరికొకరు తినిపించుకున్నాం. ఇవి చాలే, వీటిని ఎలా సెలెక్ట్ చేసి వాట్సాప్కెళ్ళి ద గ్రేట్ అభిరామకృష్ణ భూపతికి ఇలా సెండ్ చేశానంటే రామ్ ప్లీజ్, ఇంకేం వద్దు, ఆల్రెడీ అన్నీ సెండ్ అయిపోయాయి.
అన్నాడు రామ్. ఇదే టైంకి అభిరామ్ క్యాబిన్లో మూర్తి పిలవడంతో, వేరే కంపెనీ పేర్లు మీరు పర్చేజ్ చేశారు కదా, అప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటే ఈజీ అవుతుందేమో కదా సార్ అంటున్నాడు మూర్తి. నిజమే కానీ ఆ కంపెనీ ఫస్ట్ స్టార్ట్ అయింది బెంగళూరులోనే మూర్తి, తర్వాతే దాన్ని అక్కడికి చేంజ్ చేశారు. అయినా మన చేయి పడిందంటే అక్కడున్నా ఇక్కడున్నా అది టాప్లోనే ఉంటుంది, నో ప్రాబ్లం, హ్యాండిల్ చేయొచ్చు. పైగా ఇక్కడ నుండి నేను వెళ్తే రామ్కి వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. కానీ మీకు వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది కదా సార్. తల కూడా తిప్పకుండానే, ఈ ప్రెషర్ నన్నేం చేస్తుంది మూర్తి, అదే నన్ను చూసి పారిపోతుంది. అది మాత్రం నిజమే సార్, మీరు నిజంగా కృష్ణ పరమాత్ముడే, అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా మీరే ఉండి నడిపిస్తారు. నవ్వి వాచ్ వైపు చూస్తుంటే బెల్ కొట్టినట్టు కడుపులో ఆకలి స్టార్ట్ అయింది అభికి. ఒకప్పుడు అసలు భోజనమే చేసేవాడు కాదు, ఆఫీస్లో ఉన్నప్పుడు తప్ప. ఎప్పుడు ఫుల్ డ్రింక్లో ఉండేవాడు. అలాంటిది మనుతో బెడ్ కట్టినప్పటి నుండి అన్నీ తనే చూసుకోవడం వల్ల కడుపులో ర్యాట్స్ రన్నింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంటే, మూర్తి ఆకలేస్తుంది, లంచ్ సంగతి చూడు అని చెప్పి హ్యాండ్ వాష్కి వెళ్తుంటే ఆగకుండా వస్తున్న వైబ్రేషన్ సౌండ్కి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు అభిరామ్. విన్నారు కదా ఫ్రెండ్స్, మను రామ్ కలిసిన ఫొటోస్ అన్నీ రామ్ అభిరామ్కి పంపించాడంట. మరి ఇప్పుడు వైబ్రేషన్ సౌండ్ రామ్ పంపిన ఫోటోల వల్లేనా ఏమో. తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మెంబర్షిప్లో ఉంది, మీ అందరికీ తెలుసు కదా. స్టోరీ నచ్చినట్లయితే దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. శ్రీధర్ గారి ఓన్ స్టోరీ అప్లోడ్ చేస్తున్నా కూడా కాపీ స్టోరీస్కి వచ్చినంత వ్యూస్ మన ఛానల్కి అయితే రావట్లేదు. దయచేసి స్టోరీని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకెవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.